మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్క సినిమానే వస్తుంది మేబీ 1 yearకి లేదంటే 2 సినిమాలే పడుతున్నాయి. ఇది చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి 1 yearలో 10 films పడితే మాకు 10 yearలో 10 films పడొచ్చు. ఓకే. సో అలా చూసుకున్నా ఒకవేళ బట్ వాళ్ళకి వచ్చిన ఒక సినిమాకే బాగా ఎక్కువ క్రేజ్ అంటే క్లియర్ గా వాళ్ళు వస్తుంటే మనం ఇక్కడ జనం ఎగబడే తీరు ఉంటది. అంటే సీరియస్ గా కంపేర్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు ఎగబడే జనం, వాళ్ళు వచ్చినప్పుడు ఎగబడే జనం. మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది, మీకు అంత క్యాపబిలిటీ ఉంది, మీరు తెలుగు స్పష్టంగా పలకగలరు, స్టిల్ ఎందుకు వివక్ష అంటారు? వివక్ష కాదండి, ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇండస్ట్రీ ఇస్ అ బిజినెస్. సో నీకు హిట్ ఉంటే 100% నేను పెద్ద నెక్స్ట్ ఫిల్మ్ కి తీసుకుంటారు. తెలుగు అమ్మాయిలకి హిట్ రావట్లేదు అంటే ఇప్పుడు మేబీ ఆ అమ్మాయి బేబీ వైష్ణవి చైతన్య ఉంది, ఆమెకి హిట్ వచ్చింది, మేబీ నెక్స్ట్ చేసే వాటిలో మేబీ తను స్టార్ హీరోయిన్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా ఇట్స్ ఎ బిజినెస్, నీకు హిట్ ఆర్ ఫ్లాప్ ని బట్టే ఇక్కడ నీ మార్కెట్ ఏంటి, నువ్వు నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ చేస్తావు, జనాలకి నీకు వచ్చే క్రేజ్ అదంతా అవుతుంది. ఇప్పుడు నువ్వు 100% స్టార్ హీరో పక్కన చేస్తే స్టార్ హీరోకి ఉన్న ఫ్యాన్స్ అందరూ నీతో కూడా యునో నీతో కూడా రిలేట్ అవుతారు. ఓకే తను మా హీరో పక్కన చేసింది, సో కొంచెం తనతో ఇంకా మాకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, వాళ్ళకు కూడా ఒక ఎగ్జాక్ట్లీ క్రేజ్ వస్తుంది. సో అలా వచ్చే ప్రాసెస్ ఇదంతా. సో నీకు హిట్ ఉంటే నువ్వు ఆబ్వియస్ గా అవుతావు, హిట్ లేకపోతే అవ్వు. ఇది తెలుగు అయినా తమిళ అయినా ఏ యాక్టర్ కైనా ఇదే ఫార్ములా. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇప్పుడు పెద్ద స్టార్ హీరో పక్కన యాక్ట్ చేయడం వల్ల వచ్చిన క్రేజ్ నిజం చెప్పుకోవాలంటే 100%. కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఇక్కడ. అదే మీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు అని అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నయనతార గారు, త్రిష గారిని తీసుకుంటే వాళ్ళకి ఒక సెపరేట్ మార్కెట్ ఉంది. మేకర్స్ అందరూ నేను ఒక 2 crores పెడితే నాకు ఒక 4 crores రిటర్న్ వస్తుంది, సో దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దట్ హీరోయిన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అందరూ ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. సో ఆ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫిల్మ్స్ వస్తాయి, క్రేజ్ వస్తుంది, మనీ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. ఫైనాన్షియల్ అంటే మన తెలుగులో ఇక్కడ మనం నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాం. తెలుగులో ఎప్పుడు అంటే పెద్ద కమర్షియల్ సినిమా తీసేయాలి, పెద్ద హీరో అనుకుంటున్నాం. కానీ తమిళనాడు అంటే ప్యారల్ సినిమా నడుస్తుంది. సో ఎప్పుడైతే ప్యారల్ సినిమా నడుస్తుందో సాధారణ కమర్షియల్ సినిమాకి ఏమవుతుందంటే పొరింటి పొలకు రుచి అన్నట్టు వాళ్ళు పాన్ ఇండియా క్రేజ్ లోనో దేంట్లోనూ పెద్ద హీరోయిన్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటారు, వేరే స్టేట్ నుంచి పెట్టుకుంటే అదొక క్రేజ్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో ఆ ప్రాసెస్ లో వేరే హీరోయిన్ సెలెక్ట్ అవుతారు. అలా కాకుండా ప్యారల్ సినిమా ఉందనుకోండి, డెఫినెట్ గా మన తెలుగు అమ్మాయిలకి ఇది అవుద్ది. అలా అవ్వాలంటే ఫస్ట్ టికెట్ రేట్లు మారాలి, ఈ కొంచెం మాఫియా ఉంది అదంతా సెట్ అవ్వాలి, ఇదైతే అవుద్ది. నేను మీరు బోల్డ్ గా మాఫియా అని మెన్షన్ చేశారు, ఎక్కువ లాగిన దాని గురించి బట్